సో ఈ రోజు కొరకు ఒక మాటను చూద్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి బహుజన సమూహాలు వెంబడించేవి. బహుజన సమూహాల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? యు నో హౌ ద కండిషన్ ఆఫ్ ద పీపుల్, ఆల్ ద కండిషన్స్, జస్ట్ నాట్ స్పిరిచువల్ కండిషన్, కేవలం ఆత్మీయ స్థితి గురించే కాదు. కొన్నిసార్లు చాలామంది దైవ సేవకులు చర్చిలను కూడా ఓన్లీ స్పిరిట్ గురించి మాట్లాడతారు. అంటే ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడతాడు. ఆత్మనిచ్చిన దేవుడు మనసుని ఇచ్చాడు, ఆత్మనిచ్చిన దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చిన దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చిన దేవుడు ఏమన్నా వ్యాపారాన్ని, పనులను, ఉద్యోగాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎవ్రీ ఏరియా ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఏరియా ఈజ్ ఇంపార్టెంట్. ప్రతిది కూడా ప్రాముఖ్యం. దేన్ని కూడా మనము తక్కువ చేయకూడదు, నిర్లక్ష్యము ఏమాత్రం కూడా చేయకూడదు. సో హౌ వాజ్ ద కండిషన్ ఆఫ్ దోస్ పీపుల్ ఇన్ దోస్ డేస్? ప్రభు దినాల్లో ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదంటే, వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున. వాళ్ళని చూస్తే ప్రభుకి ఏం కనిపించిందంటే, వాళ్ళ పరిస్థితి చూస్తూనే డయాగ్నోసిస్ ఏంటో తెలుసా? ప్రభు యొక్క డయాగ్నోసిస్ ఏమిటో తెలుసా? ప్రభు ఇక్కడ కొన్నిసార్లు పేషెంట్స్ నా దగ్గరకు వస్తుంటారు. ఇక వాళ్ళని ఏమైందని అడగను, వాళ్ళ కళ్ళు చూస్తే నాకు అర్థమైపోతుంది, డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. వెంటనే ఓపీ టికెట్ తీసేసుకుని ట్రీట్మెంట్ రాయడం మొదలు పెట్టేస్తాను. ఐ విల్ నాట్ ఆస్క్ దెమ్, వాళ్ళని అడగను నేను. వారి కన్ను చూస్తేనే తెలిసిపోతుంది వారి ప్రాబ్లం ఏమిటి అని. బహుజన సమూహాలను యేసుప్రభు చూసినప్పుడు వెంటనే ఐడెంటిఫై చేశాడు. వాళ్ళ ప్రాబ్లము, వారి యొక్క ప్రాబ్లము వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ కాదు, రూట్ అది కాదు. ప్రతి సమస్యకు రూట్ ఉంటుంది, ప్రతి సమస్యకు వేర్లు ఉంటాయి. సో వారి యొక్క సమస్య ఏంటి ప్రభు చూసి ఏమన్నాడు తెలుసా? వారి యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి? వారి మెయిన్ ప్రాబ్లం సిక్నెస్ కాదు, వారి మెయిన్ ప్రాబ్లం డిప్రెషన్ కాదు, వారి మెయిన్ ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు, వారి మెయిన్ ప్రాబ్లము ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాదు, వారి మెయిన్ ప్రాబ్లం మైగ్రేన్ తలనొప్పి కాదు, వారి మెయిన్ ప్రాబ్లం భయం కాదు. ఈవెన్ టుడే ఐ టెల్ యూ, నీవు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య నీవు అనుకుంటున్నది కాదు, దానికి వేర్లు ఉన్నాయి, దానికి వేర్లున్నాయి. వాట్ ఈస్ దట్ రూట్? ఆ వేరేమిటి? ఎప్పుడో ఒకవేళ మీరు ఇది వినిండకపోవచ్చు. దిస్ మైట్ బి ఎ ఫ్రెష్ మన్నా ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ప్రతిరోజు కూడా మనం వాక్యం చేత అద్భుతంగా మనం పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఐ మై సెల్ఫ్ ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ దిస్ వర్డ్. ఈ వాక్యాన్ని, ఈ భోజనాన్ని, ఈ బ్రేక్ఫాస్ట్, స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ అంటాను నేను. దీన్ని మీ మధ్యకి తీసుకుని వచ్చి రావడం వల్ల ఐఎమ్ బ్లెస్డ్. హల్లెలూయా, ఐఎమ్ సో మచ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభు డయాగ్నోసిస్ ఏంటి? వీరు గుడ్డితనం వీళ్ళ ప్రాబ్లము, అవిటితనం వీరి ప్రాబ్లము, దురలవాట్లు వీరి ప్రాబ్లము, త్రాగుబోతనం వీరి ప్రాబ్లము, వ్యభిచారము వీరి ప్రాబ్లము, ప్రమాదాలు వీరి ప్రాబ్లము, శాపం ఉంది వీళ్ళ మీద, శాపం పనిచేస్తూ ఉంది వీళ్ళ మీద, పూర్వీకుల శాపం పనిచేస్తూ ఉంది, శని వెంటాడుతుంది, దరిద్రం వెంటాడుతుంది, గ్రహాలు సరిగా లేవు. దీస్ ఆర్ నాట్ ద ప్రాబ్లమ్స్, ద కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఏమన్నా తెలుసా? వాళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసా? కాపరి లేని గొర్రెలు. కాపరి లేని గొర్రెలు. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, సువార్థికులు లేని గొర్రెలు అనలేదు, ప్రవక్తలు లేని గొర్రెలు అనలేదు, అపోస్తలు లేని గొర్రెలు అనలేదు, ఉపదేశకులు లేని గొర్రెలు అనలేదు, కానీ కాపరి లేని గొర్రెలు. కాపరి లేని గొర్రెలు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ షెపర్డ్, నీ పైన దేవుని చేత నియమించబడినటువంటి కాపరి లేకుంటే అది చాలా సమస్యలకు మూల కారణం అయిపోతుంది.
సో కాపర్ లేడు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంట? విసిగిపోయి ఉన్నారంట. విసుగుందా నీకు? సో మై క్వశ్చన్ ఇస్, డూ యూ నో యువర్ పాస్టర్? దేవుని చేత నీకు నచ్చిన పాస్టర్ కాదు. నాకు కొంతమందిని చూస్తే ఎంత ఆశ్చర్యమవుతుందంటే పిల్లరా, అసలు కొన్నిసార్లు మనము ఈ లోకపరమైన వాటిని తీసుకొని గ్రహించి మనం పోల్చుకొని మనం మాట్లాడితే కొంచెం సులభంగా అర్థమవుతుంది. కొంతమంది బాగా పెరిగి ఉంటారు, ఒక స్థానం వచ్చేంత వరకు, చిన్నప్పటి నుంచి ఏమంటే సండే స్కూల్ నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి బాగా 10th క్లాస్ వచ్చేంత వరకు కూడా బాగా సంఘానికి వస్తుంటారు. సెలవులప్పుడంతా కూడా ఎక్కడన్నా బయటికి స్కూల్స్కి వెళ్తే సెలవులప్పుడంతా కూడా సంఘానికి వస్తుంటారు. వన్స్ వారు 10 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టి ఎక్కడైనా సిటీస్లో వారు సెటిల్ అయిపోయారనుకోండి, వారు తమ కాపరిని వారు మర్చిపోతారు. తమ స్వంత కుటుంబాన్ని మర్చిపోతారు. సో చాలామందికి ఎట్లుంటుందంటే, ఏ ఊరికి వెళ్తే అక్కడ వాళ్ళకు ఒక తండ్రి తయారైపోతాడు. మొత్తం చూస్తారనమాట, ఊరంతా చూస్తారు. ఎవరు బాగున్నారు, ఎక్కడ బాగుంది, ఎవరు బాగున్నారు. సో ఇలా వాళ్ళు ఎంచుకుంటున్నారు, కాపరిని వాళ్ళు ఎంచుకుంటున్నారు. సో చాలామంది దేవుని చేత పంపబడినటువంటి కాపర్లే. కాకపోతే ఊరికి ఒక కాపరా? ఊరు మారితే నీకు కాపరి మారుతాడా? అంతమంది తండ్రులు ఉంటారు మనకు. తండ్రి ఒకరే కదా మనకు ఉండేది, నాన్న ఒకరే కదా ఉండేది, కుటుంబం ఒకటే కదా ఉండేది. ఏ ఊరికి వెళ్తే అక్కడ ఎవరో మనల్ని పలకరించారు, బాగా మాట్లాడారని చెప్పి వారు తండ్రి అయిపోతారా? చాలామంది సెన్స్ ఉండదు. కొన్నిసార్లు ఇలా చెప్తే కొంతమంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారికి డబ్బులు లేదు కాబట్టి అలా చెప్తున్నాడేమో అనుకుంటారు. నాకు అవసరం లేదు. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ డాక్టర్. నేను డాక్టర్. హల్లెలూయా. నాకు రోజు జీతం ఇస్తాడు దేవుడు. నెలకు కాదు, రోజు జీతం ఇస్తాడు. సో డబ్బుల కోసం నేను ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం లేదు. బట్ ఇక్కడ చూడండి, రూట్ కాజ్ చూడండి. కాపరి లేని గొర్రెలు. యూ షుడ్ హ్యావ్ అ షెపర్డ్. డూ యూ నో యువర్ షెపర్డ్? నీ కాపరి ఎవరో నీకు తెలుసా? దేవుని చేత నీ పైన నియమించబడిన కాపరి ఎవరో నీకు తెలుసా? తెలీదా? తెలియకుంటే ఒకరోజు కాకపోతే 2 రోజులు కాకపోతే 3 రోజులు కాకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా నా కాపరి ఎవరు? నువ్వు చెప్పు. నాకు నచ్చిన కాపరి కాదు. మనకు నచ్చితే, ఒకవేళ నాకు నచ్చిన కాపరి అనుకుంటే అమెరికాలో 10 మంది ఉంటారు, ఆఫ్రికాలో 10 మంది ఉంటారు, ఇంగ్లాండ్లో 10 మంది ఉంటారు, ఆస్ట్రేలియాలో 10 మంది ఉంటారు. వీళ్ళందరూ నా కాపర్లు అంటే ఎట్లా అవుతుంది? లేదు. నా పైన అధికారం కలిగినటువంటి ఒక కాపరి ఉన్నారు. హల్లెలూయా. ఐ హ్యావ్ అ పర్సన్ హూ హ్యాస్ అథారిటీ ఓవర్ మీ. కోయంబత్తూరులో దైవజనులు, అపోస్తలులు హ్యారిగమ్స్ గారు, హల్లెలూయా, హ్యారిగమ్స్ గారు, ఆయన యొక్క ప్రభుత్వం క్రింద నేను ఉన్నాను. ఆయన యొక్క ప్రార్థనల క్రింద నేను ఉన్నాను. హల్లెలూయా. హీ ఈజ్ మై స్పిరిచువల్ లీడర్. సో నాకు నచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు నా కాపర్లు అనుకుంటుంటే ఏమైనా అర్థం ఉందండి? సెన్స్లెస్ అండి. చాలాసార్లు సెన్స్లెస్. చాలాసార్లు గుర్తుపెట్టుకోండి, కాపరి ద్వారానే నీకు దీవెన కలుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అన్నిసార్లు నేను చెప్పడం లేదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రతి విషయంలో కూడా దేవుని ఆత్మచేత నడిపించబడ్డం నేర్చుకోనండి. హల్లెలూయా. కాపర్లు పరలోకం నుంచి ఏం ఊడిపడలేదు. దైవ సేవకులు అనేవాళ్ళు మనుషులే, గుర్తుపెట్టుకొని మర్చిపోవద్దు. దైవ సేవకులు మనుషులే, గుర్తుపెట్టుకోదు. మనకు నచ్చకున్నా కూడా సో ఒక దైవజనురాలు యూట్యూబ్లో చిన్న సాక్షి నేను చూశాను. గొప్ప దైవజనురాలు, చాలా మంచి దైవజనురాలు. ఆమె చెప్తున్నారు, నా భర్త కొన్ని విషయాలు చెబుతాడు, నాకు నచ్చకుండా నేను లోబడతాను అన్నది. నాకు ఇష్టం ఉండదు కానీ నేను లోబడతాను అన్నది. దేనికోసం తెలుసా? దేవుని వాక్యం కొరకు. ఒక క్రమం అనేటువంటిది ఉండాలి. నాకు నచ్చకుండా నా భర్తకు నేను లోబడతాను. నా భర్త ఏమి చెబితే అది చేస్తాను. నాకు నచ్చదు కానీ చేస్తాను. కాపరిలో చాలామంది పాస్టర్లను డ్రెస్సులు మార్చుకుంటారు. రోజుకొక డ్రెస్సు. ఈరోజు ఒక కాపరి, రేపు ఒక కాపరి, ఈ ఆదివారం ఒక చర్చి, వచ్చే ఆదివారం ఒక చర్చి. దిమాగ్ ఖరాబ్ అయినటువంటి పరిస్థితి.
నీ కాపరిని దేవుని యొక్క సన్నిధిలో కనుక్కో. ఒకవేళ నీ కాపరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటే దేవుడు నీకు చెప్పాలి, ఈ కాపరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుని స్వరం వినకుండా నువ్వు పోయావనుకో, నీకు పుట్టగతులు ఉండవు. నువ్వెవరైనా సరే వీళ్ళ పరిస్థితి ఏంటి? విసుగు 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 విసిగి చెదరిపోయి ఉన్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ ద కవరింగ్ ఆఫ్ యువర్ పాస్టర్, నీ సంఘ కాపరి యొక్క ప్రభుత్వం క్రింద నీవు లేకపోతే నీకు కంచె లేదు. వీరి విసుగుకు కారణము కాపరి లేకపోవడము, వీరు చెదిరిపోయేదానికి కారణము కాపరుడు. ఏం చెదిరిపోయాయి? వీరి ఆనందం చెదిరిపోయింది, వీరి ఆశీర్వాదాలు చెదిరిపోయాయి. దేవుడు వీరికి అనుగ్రహించినటువంటి మంచి విషయాలన్నీ కూడా చల్లా చెదిరిపోయాయి. స్కాటర్డ్. The blessings were scattered because there was no shepherd over them. ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. దిస్ ఈస్ అ వెరీ 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 సీరియస్ ఇష్యూ. చాలా చాలా కీలకమైందండి ఇది. అసలు తక్కువ దీన్ని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు. ఏ కోశాన కూడా అలక్ష్యం చేయకూడదు. నీ కాపరి ఎవరు? హూ ఈజ్ యువర్ పాస్టర్? కాపరి లేకపోతే పరిస్థితి బహు దారుణం అండి. మరొక లేఖన భాగాన్ని చూపిస్తాను. ఏహెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయం. మీరు తర్వాత కొంచెం డీటెయిల్గా చదవండి. ఏహెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. దోచుకొనబడతావు నీవు అంటే అర్థం ఏంటో తెలుసా? If you don't have a shepherd over your life, the door is wide open to the devil. సాతానుకు ద్వారము తెరవబడింది. దోచుకునే వారికి ద్వారం తెరవబడింది. దోచుకునబడుతున్నారు, చల్లా చెదరైపోయారు, విసుగుతో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దెర్ ఈస్ నో కవరింగ్ ఆఫ్ అ స్పిరిచువల్ ఫాదర్. విసిగి చెదిరిపోయి ఉన్నారు, దోచుకొనబోబడి ఉన్నారు, గాయాలైపోయాయి, స్వస్థత లేదు, బలహీనతతో ఉన్నారు. అడవి మృగాలకు అవకాశం దొరికింది. దిస్ ఇస్ అ సీరియస్ మ్యాటర్. దేవుని సన్నిధిలో తెలుసుకో. హల్లెలూయా. నన్ను కాపరిగా పెట్టుకొని నేను అసలు ఒక్కరిని కూడా ఇంతవరకు అడగను కూడా. నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఐ డోంట్ ఆస్క్, యూ వాంట్ టు స్టే విత్ మీ. నాతో ఉండమని ఎవరిని అడగను, నా దగ్గర ఉండండి నేను అడగను, నా క్రింద ఉండండి అని అసలు అడిగే ప్రశ్నే అడగను. ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ పోతాను. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ పోతాను. ఆయన నా కంఠంలో ప్రాణం ఇచ్చినంత వరకు, నా ఆయుష్ను ఆయన పొడిగించినంత వరకు ఆయన పని చేసుకుంటా నేను వెళ్తాను. హల్లెలూయా. బట్ ఇట్స్ యువర్ ప్రాబ్లం. హూ ఈజ్ యువర్ పాస్టర్? ఒకవేళ నన్ను దేవుడు నీకు చూపిస్తే ఈ బోధకు ఫస్ట్ కనెక్ట్ కా. నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ బోధకు కనెక్ట్ కా. హల్లెలూయా. ఎప్పుడు నేను లైవ్లోకి వచ్చినా కూడా, నువ్వు కనెక్ట్ కా. ఎందుకంటే ఆ కృప, నీ సహాయము, నీకు కావాల్సిన నెమ్మది, నీ పరిష్కారాలు దేవుని వద్ద నుండి కాపరి ద్వారా నీ దగ్గరకు వస్తాయి. అందుకే దేవుడు కాపరిని పెట్టాడు. కొంతమంది అంటారు నాకేం అవసరం లేదు, నాకు దేవుడు డైరెక్ట్ కనెక్షన్ అంటారు. దేవుని కంటే తెలుగుమంతులు అనమాట వీళ్ళు. డైరెక్ట్ కనెక్షన్ అయితే కాపలు ఎందుకు పెట్టాడండి దేవుడు? డైరెక్ట్ కనెక్షన్ అయితే ప్రవక్తలను, అపోస్తలులను వీళ్ళందరినీ ఎందుకు పెట్టాడు? ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు డైరెక్ట్గా నాకు కనెక్ట్ అయిపోండి, బైబిల్ ఇచ్చేసి చదువుకోండి, మీకు ఎవరు అక్కర్లేదు అనొచ్చు కదా దేవుడు. నో. యేసు ప్రభువు పౌలుకు కనిపించినప్పుడు ఏమండి దర్శించి పౌలును మార్చేశాడు. మార్చేసిన తర్వాత ఎక్కడ పంపించాడు? అననీయ దగ్గరికి పంపించాడు. అననీయ దగ్గరికి పంపించి అక్కడ పోయి నేర్చుకున్నాడు. అననీయ నీకు చెప్తాడన్నాడు. అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ హస్త నిక్షేపణ చేశాడు. అననీయ ద్వారా పౌలు స్వస్థపరచబడ్డాడు. ఏమండి కనిపించినప్పుడే బాగు చేయొచ్చు కదా. కనిపించిన దేవుడు స్వస్థపరచచ్చు కదా. కనిపించిన దేవుడు తర్వాత పౌలు యొక్క మిషన్ అంతా చెప్పచ్చు కదా. పరిశుద్ధాత్మ చేత నిండుకోనొచ్చు కదా. Why did God send Paul to Ananias? అననీయ ద్వారానే ఆశీర్వాదం వస్తుంది. కొన్ని ఆశీర్వాదాలు ఏమండి మీ కాపరి ద్వారానే వస్తాయి.
కాపరిని నువ్వు గౌరవించుకున్న ఏ కాపరైనా, నువ్వు ఏ సంఘానికి చెందినటువంటి వ్యక్తివైనా, నీ కాపరిని మీ కాపరిని మీరు గౌరవించుకుంటే కొన్ని ఆశీర్వాదాలు మీ జీవితంలో ఎప్పటికీ పొందుకోలేరు. బెటర్ రిపెంట్ నా అండ్ ఫస్ట్ మీ కాపరి ఎవరు కనుక్కో, రెండవది ఆ కాపరిని గౌరవించు. దేవుని చేత నా కోసం నియమించబడినటువంటి సాధనం గనుక నేను ఆ దైవజనుని నేను గౌరవించాలి. దేవుడు దానికి ప్రతిఫలము ఇస్తాడు. దేవుడు నీ కాపరి ద్వారానే నీకు సహాయం చేస్తాడు. ప్రపంచమంతా తిరిగినా నీకు సహాయము రాకపోవచ్చు, కానీ నీ మందిరంలో నువ్వు నాటబడితే నీ కాపరి ద్వారా నీకు ఖచ్చితంగా సహాయం అందుతుంది. ఇస్సాకు ఎందుకు దీవించబడ్డాడు? ఇస్సాకు జీవితంలో 100 పంట ఎందుకు వచ్చింది? దేవుడు ఎక్కడ ఉన్నామన్నాడో అక్కడ ఉన్నాడు. ఈరోజు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, నాకు నచ్చినట్టు కాదు, నాకు బుద్ధి పుట్టిన చోట కాదు, ప్రభువా నేను ఎక్కడ ఉండాలి? ఏ సంఘంలో నాటబడాలి? ఏ కాపరి కింద ఉండాలి? ఏ కాపరి ఆశీర్వాదం నేను తీసుకోవాలి? హల్లెలూయా. వెన్ ఐ స్పీక్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నేను పలికితే మీ జీవితాల్లో జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు యాజకులను అందుకే నియమించాడు కదా, ఇలాగా ఇశ్రాయేలు పైన మీరు ఉచ్చరించండి, మీరు ఉచ్చరిస్తే నేను కార్యం చేస్తానన్నాడు. దైవజనుడు నీ మీద నీ కుటుంబం మీద ఏమండి ఎన్ని ఆశీర్వాదాలు ప్రకటించినప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదాలను నెరవేరుస్తాడు. దట్స్ ద రీజన్. ఈ గంటను దేవుడు మనకిచ్చాడు. సో యూ హ్యావ్ టు ఆనర్ దిస్ అవర్. ఈ గంటను ఖచ్చితంగా గౌరవించాలి. ఈ గంటకు నువ్వు విలువనివ్వాలి. ఈ గంటను భయభక్తులతో దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటే ఖచ్చితంగా యూ విల్ రిసీవ్ హెల్ప్. నీకు విసుగుండదు, నీ ఆశీర్వాదాలు చెదిరిపోవు, నీ కుటుంబం చెదిరిపోదు, అపవాదికి అవకాశం ఉండదు. అడవి మృగాలు నీ దగ్గరికి రాలేవు. మృగాలు లాంటి మనుషుడు నీ జీవితంలోనికి ఎంటర్ కారు. మృగాలు లాంటి మనుషుడు నీ పిల్లల జీవితంలోనికి ఎంటర్ కారు. అందుకే నేను చెప్తాను కదా, ఎప్పుడు కూడా రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ స్థలంలో, రైట్ ప్రజల మధ్య ఉండాలి. రైట్ చర్చ్లో ఉండాలి. ఏది రైట్ చర్చ్? దేవుడు చెప్పిన చర్చే రైట్ చర్చ్. నీకు దేవుడు నిన్ను ఏ చర్చ్లో ఉండమంటే అదే నీకు రైట్ చర్చ్. నువ్వు అనుకున్నది కాదు, లోకం అనుకున్నది కాదు, మేము చెప్పుకునేది కాదు. దేవుడు నిన్ను ఎక్కడ ఉండమన్నాడు అదే రైట్ చర్చ్. నీకు రైట్ చర్చ్ అది. నీకు రైట్ చర్చ్ అందరికీ రైట్ చర్చ్ కాకపోవచ్చు. దేవుడు కొంతమందికి వేరే చూపించవచ్చు. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ స్పిరిచువల్ లీడర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఒకసారి ఆలోచించి దేవుని యొక్క సన్నిధిలో స్థిరపరచుకునే ప్రభువా నీవు నా కొరకై నియమించిన కాపరిని బట్టి మీకు కృతజ్ఞత. ఈ కాపరిని నేను వదిలిపెట్టను, ఈ బోధను నేను వదిలిపెట్టను. ఆయన ప్రభుత్వం క్రింద, ఆయన అధికారం క్రింద, ఆయన గద్దింపు క్రింద నేను ఉంటానయ్యా అని చెప్పినప్పుడు అడవి మృగాలు నిన్ను తాకలేవు, దయ్యాలు తాకలేవు, ప్రధానులు తాకలేవు, అధికారులు తాకలేవు, దురాత్మ సమూహాలు తాకలేవు, దోపుడు సొమ్ము కావు, దోచుకోలేడు. ఎందుకో తెలుసా? కాపరి అడ్డుపడతాడు. అడ్డుపడేదానికి కాపరి దేవుడు నియమించిన కాపరి ఒక మాట మాట్లాడితే అది నీకు అడ్డుగా నిలబడుతుంది. నీకు దెయ్యములకు అడ్డుగా నిలబడతాయి ఆ మాటలు, నేను మాట్లాడే మాటలు, మీ కాపరి మాట్లాడే మాటలు. హల్లెలూయా. దేవుడి యొక్క మాట మనం వెనుకడిలో ఆయన ఫలింప చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా.